ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉష. మనం భీష్మ పితామహుని గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదండి. దానిలో ఈరోజు రెండవ భాగాన్ని తెలుసుకుందాము. సత్యవతి శంతన మహారాజుల యొక్క వివాహం కోసం తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటానని దాశరాజుకు భీష్మ ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పాడు దేవవ్రతుడైన భీష్ముడు. అప్పటి నుండి ఆయన్ను అందరూ భీష్ముడు అని పిలవడం మొదలుపెట్టారు. తర్వాత వివాహమై సత్యవతి శంతనులు ఇద్దరూ కూడా సంతోషంగా ఉన్నారు. వారికి చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అని ఇద్దరు పుత్రులు కూడా కలిగారు. తర్వాత కొంతకాలానికి శంతన మహారాజు గారు శరీరాన్ని వదిలేశారు. చిత్రాంగదుడు కొన్ని రోజులకే యవ్వనంలోకి వచ్చాడు. రాగానే అతనికి రాజ్యపట్టాభిషేకం చేశారు భీష్ముడు. చిత్రాంగదుడు అనే ఒక గంధర్వుడు ఉన్నాడండి. అతనితో యుద్ధం చేసి ఆ యుద్ధంలో మరణించాడు ఈ చిత్రాంగదుడు. తర్వాత విచిత్రవీరుడేమో చిన్నవాడు. అందువల్ల మళ్ళీ చాలా రోజులు సింహాసనం అనేది ఖాళీగానే ఉంది. భీష్మ పితామహుల వారే అన్ని వ్యవహారాలు కూడా చూసుకుంటూ ఉన్నారు. తర్వాత కొంతకాలానికి ఈ విచిత్రవీర్యుడు యవ్వనంలోకొచ్చాడు. అతన్ని రాజుగా చేశారు భీష్మ పితామహుల వారు. ఇప్పుడు ఇతనికి వివాహం చేయాలి అని చూస్తూ ఉండగా కాశీరాజు తన ముగ్గురు కూతుళ్లకు కూడా స్వయంవరాన్ని ప్రకటించారు. అప్పుడు భీష్మ పితామహుడు వెళ్ళి అక్కడున్న అందరినీ కూడా ఓడించి ఈ ముగ్గురు అమ్మాయిలను కూడా తీసుకొచ్చారు భీష్ముడు. వారే అంబ, అంబిక, అంబాలిక. వారిలో పెద్దదైన అంబ సాల్వుడు అనే ఒకతన్ని ప్రేమించిందనమాట. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత భీష్మునికి చెప్పింది, నేను సాల్వుణ్ణి ప్రేమిస్తూ ఉన్నాను, నేను అతన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పింది. అప్పుడు భీష్ముడు ఆమెను తిరిగి పంపించేశాడు. అంబికా, అంబాలికలను విచిత్రవీర్యునికి ఇచ్చి వివాహం జరిపించాడు. వివాహం తర్వాత విచిత్రవీర్యుడు భార్యలతో చాలా సంతోషంగా గడుపుతూ ఉన్నాడు. కానీ కొన్నాళ్లకు అతనికి క్షయవ్యాధి అనేది వచ్చి అతను ఆ వ్యాధితో మరణించాడు. అప్పటికి వారికి సంతానం ఏమీ కూడా కలగలేదు. కురువంశం నిర్వంశం అవ్వకూడదు అని చెప్పేసి సత్యవతీదేవి ఏం చేసిందంటే భీష్ముని దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుని వంశాన్ని నిలబెట్టు అని అన్నది. కానీ ఆయన చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడి అది జరగదు అని చెప్పేశాడు. పెళ్లి చేసుకోకపోవడం అనేది చాలామంది చేస్తారండి. కానీ అష్టైశ్వర్యాల మధ్యలో ఉండి కూడా ఒక యోగిలాగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ అన్నింటినీ త్యజించి వేసి ధర్మాన్ని ఇచ్చిన మాటను పాటిస్తూ బ్రతకడం అనేది మాత్రం భీష్ముడు మాత్రమే చేయగలిగాడు. ఎన్నెన్నో త్యాగాలను చేశాడండి. ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొన్నాడు అతను. అప్పుడు సత్యవతీదేవి తన పుత్రుడైన వేదవ్యాసుని ద్వారా అంబిక, అంబాలికలకు సంతాన భాగ్యం అనేది కలిగించింది. ఇదంతా కూడా మనం ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాం కదండి. ఆ వీడియో యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అంబ సాల్వుని దగ్గరికి వెళ్ళి భీష్మునికి మన ప్రేమ గురించి చెప్పాను, నన్ను తిరిగి నీ వద్దకు పంపించాడు, మనం వివాహం చేసుకుందాం అని అన్నది. అప్పుడు భీష్ముడు అందర్నీ ఎదిరించి నన్నైతే తుక్కుతుక్కుగా కొట్టేసి మరీ వాడు నిన్ను తీసుకెళ్లాడు, అలాంటివాడు వదిలేసిన నిన్ను నేను వివాహం చేసుకోను అని తేల్చి చెప్పేశాడు సాల్వుడు. అంబ భీష్ముని దగ్గరికెళ్ళి సాల్వుడు తనను వివాహం చేసుకోనన్నాడని, అందుకే నన్ను తీసుకొచ్చిన నువ్వే నన్ను వివాహం చేసుకోవాలి అని అంది. నేను ఆజన్మ బ్రహ్మచారిని తల్లి, నేను వివాహం చేసుకోలేను అని భీష్ముడు చెప్పేశాడు. ఎందరితోనో భీష్మునికి చెప్పించింది అంబ. అయినా ఎవ్వరు చెప్పినా కూడా భీష్ముడు మాటను మార్చుకోలేదు. పరశురాముణ్ణి ఆశ్రయించింది అంబ. విషయాన్ని చెప్పింది. అయినా భీష్ముడు నా తండ్రి కోసం ఇచ్చిన ప్రతిజ్ఞను దాటడం కుదరదు అని చెప్పేశాడు. అయితే నాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది అని పరశురాముడు అన్నాడు. పరశురామునితో యుద్ధానికి రెడీ అయ్యాడు, కానీ బ్రహ్మచర్యాన్ని మాత్రం వదులుకోలేదు భీష్ముడు. భీష్ముని వల్లనే తన జీవితం నాశనమయ్యిందని భీష్మునిపై క్రోధము, పగ పెంచుకుంది అంబ. గంగా తీరానికి వెళ్ళి అక్కడ శివతపస్సుని ప్రారంభించి శివుని ద్వారా వరాన్ని పొందింది. ఆడదానిగా పుట్టి మగాడిగా మారిన నీ ద్వారానే ఆ భీష్ముని మరణం అనేది సంభవిస్తుంది అని చెప్పాడు పరమశివుడు. ఈ అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకి శివుని వరంగా కూతురిగా పుట్టింది. అప్పుడు శివుడు ఈ పుత్రిక తర్వాత ఒకరి ద్వారా పురుష శరీరాన్ని పొంది శాశ్వతంగా పురుషునిగా మారిపోతుంది, ఈమె నీకు కూతురు కాదు కొడుకు అని శివుడు చెప్పాడు. ఆయన శివుని ఆజ్ఞ మేర ఆ బిడ్డను కుమారుడిగా ప్రకటించి పెంచుతూ ఉన్నాడు. తనే శిఖండి. ఒక అమ్మాయికి ఇచ్చి వివాహం చేసేశాడు ద్రుపద మహారాజు ఈ అమ్మాయికి. ఒకరోజు ఆ పెళ్లి కూతురు తన భర్త పురుషుడు కాదని స్త్రీ అని గ్రహించింది. తన తండ్రికి చెప్పింది.
వాళ్ళందరూ కూడా ద్రుపదుని పైకి గొడవకు వచ్చారు. అప్పుడు ఈ శిఖండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏడుస్తూ అరణ్యంలో కూర్చొని ఉండగా అటుగా వచ్చిన యక్షుల్లో ఒకరు ఈ శిఖండిని చూసి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు, ఏంటో చెప్పు, నీ బాధను నేను తీరుస్తానుగా అని చెప్పగా జరిగిందంతా చెప్పి, ఇప్పుడు నాకు పురుష శరీరం కావాలి, లేకపోతే వాళ్ళందరూ కూడా నా తండ్రిని దండిస్తారు, నిందిస్తారు అని ఏడుస్తూ ఉంది ఈ అమ్మాయి. అయితే మొత్తానికి పురుష శరీరం ఇవ్వలేను, కానీ కొద్దిసేపు నా పురుష శరీరం నీకు వచ్చేటట్లు చేస్తాను అని ఆ యక్షుడు చెప్పాడు. నీ సమస్య తీరగానే నా శరీరాన్ని నేను స్వీకరిస్తాను అని కూడా ఆ యక్షుడు చెప్పి శిఖండి స్త్రీ రూపాన్ని అతను తీసుకొని అతని యొక్క పురుష శరీరం శిఖండికి ఇచ్చాడు. ఇక శిఖండి వెంటనే రాజ్యానికి వెళ్ళి వాళ్ళ మామగారికి, భార్యకు, అందరికీ కూడా, నేను పురుషుడనైతే స్త్రీని అని అవమానిస్తారా, మా తండ్రిపై గొడవ చేస్తారా అని అనగా వారందరూ కూడా తప్పైందని క్షమించమని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత శిఖండి ఆ యక్షునికి థ్యాంక్స్ చెప్పి అతని శరీరాన్ని అతన్ని స్వీకరించమని చెప్పింది. అప్పుడు ఆ యక్షుడు ఎంత ట్రై చేసినా కూడా అతని యొక్క పురుష శరీరం అతను స్వీకరించలేకపోతూ ఉన్నాడు. ఒక యక్షుడు వారి లోకానికి రాకుండా ఎక్కడున్నాడని తెలుసుకున్న కుబేరుడు, ఎంత పని చేశావు, ఈ శిఖండి శివవరప్రసాదం, ఆడపిల్లగా పుట్టి ఎవరి పురుష శరీరం ధరించినా ఆ శరీరం ఆమెకు శాశ్వతమైపోతుంది, ఈమె ఇప్పుడు పూర్తి 100% పురుషుడే. తన భార్య ద్వారా సంతానాన్ని కూడా పొందాడు. ఇక అక్కడొచ్చేసి అంబాలికలకు వ్యాసుని అనుగ్రహంతో ధృతరాష్ట్రుడు అలాగే పాండురాజు జన్మించారు. వీరిని కూడా భీష్ముడే పెంచి పెద్ద చేశాడు. మరెన్నడూ ఈ కురువంశంలో సంతానం కోసం సమస్యలేవి రాకూడదని మంచి అదృష్టాన్ని కలిగి ఉన్న సంతాన భాగ్యమున్న కన్యలను తీసుకొచ్చి ధృతరాష్ట్రునికి వివాహం చేశాడు. అలాగే కుంతి మాద్రీలతో పాండురాజు యొక్క వివాహం కూడా చేశాడు భీష్మ పితామహుడు. ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారితో గాంధారి సోదరుడు శకుని కూడా హస్తినకు వచ్చి హస్తినలోనే స్థిరపడిపోయాడు. వచ్చినప్పటి నుండి కూడా శకుని తన యొక్క కుళ్ళు, కుతంత్రాలు, దుష్టబుద్ధి అన్నిటినీ కూడా చూపించడం ప్రారంభించాడు. ఇతని ఆలోచనలు అలాగే ధృతరాష్ట్రుని యొక్క ఆలోచనలు కూడా ఒకే విధంగా ఉండడం వాళ్ళిద్దరికీ మంచి స్నేహాన్ని ఏర్పరిచాయి. మరి ఇలా జరుగుతూ ఉండగా నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది మనం మరొక వీడియోలో తెలుసుకుందాము. మరి మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఉషాస్ ఎంటర్టైన్మెంట్. జై శ్రీకృష్ణ.